తెలుగులో బలమైన మార్కెట్ని సొంతం చేసుకున్న కార్తీ తమిళంలో తను నటించే ప్రతి సినిమాని తెలుగులోనూ సమాంతరంగా విడుదల చేస్తుంటారు. ఖైదీ తరువాత మరోసారి దీపావళికి ఆడియన్స్ ముందుకొస్తున్న ఆయన చిత్రం సర్దార్. పోలీస్గా గూఢాచారిగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. తన కథలతో వర్తమాన అంశాల్ని, సామాజిక అంశాల్ని స్పృశించడంలో దిట్ట దర్శకుడు పిఎస్ మిత్రన్. ఆయన తీసిన అభిమన్యుడు, హీరో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈసారి సమస్త జీవకోటి ప్రాణాధారమైన నీటి నిర్వహణ, ప్రైవేటీకరణ అంశాన్ని స్పృశిస్తూ ఓ గూఢాచారి కథతో చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఒక దేశం ఒక పైప్లైన్ పేరుతో కొంతమంది స్వార్థపరులు నీటిని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏం చేశారు? దానికోసం ఎక్కడో అజ్ఞాతంలో దేశద్రోహిగా అని ముద్రపడిన ఓ వ్యక్తి ఎలా బయటకొచ్చి స్వార్థపరుల ఎత్తుల్ని చిత్తు చేశాడి అన్నదే కీలకం. పక్కా ఫార్ములా కథనంతో సినిమా మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో సర్దార్ పాత్రని పరిచయం చేస్తూ ఆ తరువాత హీరో విజయ్ ప్రకాష్ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఆరంభం అంతా హీరో హీరోయిన్ల మధ్య సరదా సన్నివేశాలతో సాగుతాయి. కథలోకి వెళ్లే కొద్దీ సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. ఈ కథనం కూడా కొత్తదేమీ కాదు, కానీ ప్రేక్షకుడిని మాత్రం ఎంగేజ్ చేయటంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. సామాజిక కార్యకర్త సమీర మరణం, మాయమైన ఫైల్ చుట్టూ అన్వేషణతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇలాంటి కథనాలు భారతీయ తెరకి కొత్త ఏమీ కాదు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాకి పోరాట ఘట్టాల పరంగా కూడా ప్రత్యేకమైన హంగులేవి జోడించలేదు. కానీ కార్తీ రెండు పాత్రల్లోని నటనతో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా స్పై పాత్రని తీర్చిదిద్దిన విధానం, దానికి సహజత్వాన్ని జోడించిన తీరు టికెట్ ధరని కిట్టుబాటు చేస్తాయి. కథానాయకుడు కార్తీ గూఢాచారి పాత్రలో తండ్రిగా, పోలీస్ పాత్రలో యువకుడిగా చక్కటి అభినయం ప్రదర్శించారు. ఆయన మేకోవర్ విషయంలో తీసుకున్న శ్రద్ధ చాలా బాగుంటుంది. పోలీస్ పాత్రలో కూడా స్టైలిష్గా కనిపిస్తాడు. శాలినిగా రాశిఖన్నా న్యాయవాది పాత్రలో సందడి చేస్తుంది. లైలా, రజీషా విజయన్ కథలో కీలకమైన పాత్రలో కనిపిస్తారు. రాథోడ్ పాత్రలో ప్రతినాయకుడిగా చంకీ పాండే నటన ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది. జీవి ప్రకాష్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు సినిమా కోసం ఏం కావాలో అది పక్కాగా చేశాయి. దర్శకుడు మిత్రన్ కార్తీ ఇమేజ్కి, తన శైలికి తగ్గట్టుగా ఓ పక్కా మాస్ కథతో ఈ సినిమా చేశారు. నిర్మాణం బాగుంది. కోలీవుడ్ స్టార్ సూర్యకు తమ్ముడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన కార్తీ అతి తక్కువ కాలంలోని ఆ ముద్రను చెరిపి వేసుకొని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. వైవిధ్యభరితమైన కథలతో ఆడియన్స్ ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికీ విరుమాన్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో మెరిసిన కార్తీ మరోసారి వైవిధ్యమైన కథతో ఆడియన్స్ను పలకరించాడు. అదే సర్దార్. విశాల్తో అభిమన్యుడు లాంటి వినూత్న సినిమాను తీసిన పిఎస్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రైటర్ కమ్ డైరెక్టర్గా సామాజిక స్పృహతో పాటు కమర్షియల్ హంగులను మేళవిస్తూ మిత్రన్ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.
దర్శకుడు పిఎస్ మిత్రన్ అభిమన్యుడు సినిమాతో టెక్నాలజీతో ఎంత మోసపోతున్నాము అనే విషయంతో పాటు వ్యక్తిగత సమాచారం ఎలా దొంగలిస్తున్నారు అనే అంశాన్ని ఉత్కంఠభరితంగా తెరకెక్కించి మంచి మార్కులు వేయించుకున్నాడు. సామాజిక స్పృహతో పాటు కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ సక్సెస్ అయ్యాడు. తాజాగా మరోసారి సర్దార్ చిత్రంతో ఇదే విధంగా ఆకట్టుకున్నాడు. కార్తీ లాంటి మంచి నటుడు దొరకడంతో మిత్రన్ ఈసారి అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ను కట్టిపడేశాడు. మొదట్లో కాస్త తమిళ సినిమాలతో కనిపించి కాస్త మాస్ మసాలా అతి కనిపించినప్పటికీ విలన్ ఎంట్రీతో ఆడియన్స్ కథలోకి లీనమైపోతారు. నీటి వనరులన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నం వాటర్ బాటిల్ వల్ల తలెత్తి దుష్ప్రభావాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు. కథపరంగా ఎంతో పరిశోధించడానికి ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. వాటర్ మాఫియా గురించి చెప్పడం, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల దుష్ప్రభావం, ఇదంతా చూస్తుంటే ఏదో సామాజిక చైతన్యాన్ని కలిగించే సినిమా అనుకుంటే పొరపాటే. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠను రేకెత్తించేలా స్క్రీన్ ప్లేతో సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా చేశాడు. ఇంటర్వెల్కు ముందు సర్దార్ ఎంట్రీ ఓ రేంజ్లో ఉంటుంది. ఆ క్యారెక్టర్కు ఎలివేషన్ అదిరిపోయింది. 50 ఏళ్లకు పైబడిన పాత్రలో కార్తీ అదరగొట్టాడు. అయితే ఆ వయస్సులో ఆ ఫైట్లు కొంచెం నమ్మశక్యంగా లేనప్పటికీ చూసేటప్పుడు ఆ సందేహం రాకపోవడం దర్శకుడు పాత్రను రాసుకోవటంలో గొప్పతనం అని చెప్పుకోవచ్చు. మాస్ ఆడియన్స్ మాత్రం సర్దార్ కనిపించే ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తారు. 3 గంటల సినిమాను ఎక్కడ బోర్ కొట్టదంటే అర్థం చేసుకోవచ్చు మనం. నెరేషన్ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఆడియన్స్ ఫిదా చేయటంలో ఎలాంటి విఫలం కాలేదు. యువకుడు, వృద్ధుడు 2 పాత్రల్లోనూ కార్తీ అదరగొట్టాడు. యువకుడిగా తనదైన కామెడీ టైమింగ్, రొమాన్స్ ఇప్పటికీ చాలా సినిమాల్లో కార్తీ ఆకట్టుకున్నాడు. అయితే సర్దార్ ముసలి పాత్రలో కార్తీ అద్భుతమే చేశాడు. తన పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ను ఓ రేంజ్లో ఆకట్టుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్లో యువకుడి పాత్ర నుంచి సీక్రెట్ మిషన్లు, వ్యక్తిగత జీవితం రెండింటిని బ్యాలెన్స్ చేసి సీక్రెట్ స్పై పాత్రలో కార్తీ ఆకట్టుకున్నాడు. ఎంతలా అంటే ద్వితీయార్థంలో యంగ్ కార్తీని ఆడియన్స్ మర్చిపోయేంతగా సర్దార్ క్యారెక్టర్లో లీనమయ్యాడు. ఒక మాటలో చెప్పాలి అంటే సర్దార్ కార్తీ 1 మ్యాన్ షో అని చెప్పడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. విలన్ పాత్రలో నటించిన చంకీ పాండే పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్లో రజీషా విజయన్ స్క్రీన్ స్పేస్ తక్కువే ఉన్నప్పటికీ ఆమె గుర్తుండిపోయే పాత్రలో నటించింది. రాశి కన్నా పర్వాలేదనిపించింది. లైలా కుమారుడిగా నటించిన చిన్నపిల్లాడు ప్రత్యేకంగా గుర్తుండిపోతాడు. లైలాకు చాన్నాళ్ళ తరువాత మంచి పాత్ర దొరికింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నతంలో మెప్పిస్తుంది. ఈ సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో జీవి ప్రకాష్ అదరగొట్టాడు. కొన్ని సన్నివేశాల్లో అతడి ఆర్ఆర్ ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది.
సర్దార్కు ఇచ్చే ఎలివేషన్ సన్నివేశాల్లో జీవి తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. ఈ కథకు అతడి సంగీతం అదనపు బలం చేకూర్చడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజికల్గా ఈ సినిమాను ఉన్నత విలువలతో తీశారు నిర్మాతలు. ఖర్చు విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. సినిమాటోగ్రఫర్గా జార్జ్ సి విలియమ్స్ పనితనం బాగుంది. ఇక దర్శకుడు పిఎస్ మిత్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు ఈ సినిమా కథను ఏదో ఆషామాషిగా రాసుకోలేదని తెలుస్తుంది. అంతర్జాతీయ అంశాలను ముడిపెడుతూ ఆడియన్స్ కథలో లీనమయ్యేలా చేసేందుకు అతడు బాగానే రీసెర్చ్ చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. మరోపక్క సామాజిక స్పృహతో పాటు వాణిజ్యపరమైన హంగులను కూడా స్క్రీన్ ప్లేలో జోడించడంతో అతడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సో ఇదండి సర్దార్ సినిమా విశేషాలు. తిరిగి ఇంకొక సినిమా విశేషాలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.